మాకు కులం లేదు, మతం లేదు, వర్గాలు లేదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఒక సామాజిక వర్గం, మా పార్టీ సామాజిక వర్గం అని చెప్పిన వాళ్ళు ఆస్తులు కొట్టేసి కూడా మేము పాల్గొంటున్నాం. ఏ వర్గం అయితే మాతో కూటమిలో ఉందో ఆ వర్గానికి చెందినటువంటి ఆస్తులను కూడా మేము కొలగొట్టినాం. వాళ్ళు కొట్టేసిన భూమిని కూడా లాక్కున్నాం, ఎక్కడ కూడా ఉపేక్షించలే. సర్వే చేసి సక్రమంగా లాక్కున్నామంటే దౌర్జన్యంగా కాదు, అధికారికంగానే సర్వేలు చేసి పద్ధతిగానే. ఇంకా దానికి కులమేముంది, మతమేముంది, నంబర్ ఎక్కువ ఉంటుంది. ఎవడో ఒకడు దొంగలు ఈడ 0.001% ఏ కులానికైనా ఏ మతానికైనా చెందినటువంటి వ్యక్తులు దొంగలుగా దొంగ పనులు చేస్తూ ఉంటారు. దానికి కులాలు ఉండవు, మతాలు ఉండవు. మాకు వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు. నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాను. నా మీద వచ్చినటువంటి అభియోగాల్ని ఎప్పుడు కూడా అది నాకున్న జీవన ప్రక్రియలో ఒక భాగం కిందనే, నా బాధ్యత కిందనే ఆలోచన చేస్తాను. అదే రకంగా ఎవరైతే మేము ఈరోజు మాట్లాడుతున్నాం, ఎవరైతే మమ్మల్ని కులం పేరు మీద లేదా వర్గం పేరు మీద మేము బాధితులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు రండి, ప్రజాబాహుల్యంలోకి రండి, మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి. వీ హ్యావ్ అప్రాప్రియేట్ ఫోరమ్స్. కోర్టుకు పోండి, లేదంటే అధికారికంగా తహసీల్దార్ ఆఫీస్కి పోండి, మీ దగ్గర ఉన్నటువంటి పేపర్లు చూపించండి, రికార్డు చూపించండి, మీరు నిరూపించుకోమని మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా అదే చెప్తా ఉన్నాను. మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, కొన్ని వర్గాలని మాట్లాడతాం. మేము టార్గెట్ చేస్తున్నాం ఎవరిని? దొంగల్ని చేస్తున్నాం. ఎవరైతే రాజకీయ ముసుగులో దొంగతనం చేసినారు, ఎవరైతే రాజకీయ ముసుగులో ఫోర్జరీలు చేసినారో, ఎవరైతే రాజకీయ ముసుగులో చీటింగ్ చేసినారో, ఎవరైతే పెద్ద మనుషుల పేరు మీద సమాజంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తూ మునమోపుల ఆస్తులు కొట్టేసినారు, మొగులు లేనటువంటి వాళ్ళని, ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను కొట్టేసినారు, వాళ్ళని టార్గెట్ చేస్తాను. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు. ఎవరైనా కూడా వాళ్ళ ట్రాన్స్లేకి వచ్చేసి వాళ్ళ క్లచెస్ లేకపోయేసి మా కులస్తుడు, మా మతస్థుడు అనుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా వీళ్ళ ట్రాప్లో పడే పరిస్థితులు లేరు ప్రజలు ఇంకా. ఎందుకంటే 20 ఏళ్ల పాటు నేను చూడంగా, అంతకుముందు కూడా అదే కల్చర్ ఉండొచ్చు, నేను చూడంగా రాజకీయాల్లో 20 ఏళ్ల పాటు అవకాశవాద రాజకీయాలు వచ్చినాయి. 5 ఏళ్లకు కూడా మారుతూ ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉంది కాబట్టి చలామణి చేసుకోగలిగినాడు. దొరికితే దొంగలు, దొరక్కపోతే దొంగలు. ఈ రోజు దొరికినారు కాబట్టి దొంగలుగా ప్రజాబాహుల్యంలో ప్రజల మధ్య నిలబెట్టగలిగినాం. ఇన్ని రోజులు దొరలుగా దొరకనంత వరకు దొరలుగానే చలామణారు. ఇంకే మాత్రము భవిష్యత్తులో దొరలుగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. అందుకే ఇంకా ఒక ఆపర్చునిటీ మేమే ఇస్తున్నాం. ఫరార్ పాపారావులకి, ప్యాకప్ పాపారావులకి మీరు రాండి, నిరూపించుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులు, దాఖలాలు ఏమైనా ఉంటే పోలీసులకు కానీ లేదంటే కోర్టులో కానీ మీరు ప్రవేశపెట్టేసి మీరు రిలీఫ్ పొందమని మేము కోర్టులో వాళ్ళకు కూడా చెప్తున్నాం. మేమే ఎక్కడ వాళ్ళని బెదిరించడంలా, ఇక్కడికి వచ్చి మేము అప్పీల్ చేస్తాను కూడా ఒకటే, మీరు ఈ పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు, రాండి, మీకు ఫోరమ్స్ ఉన్నాయి. మేము ఎక్కడ కూడా ఎవరిని దౌర్జన్యాలు చేయలేదు. ఒక పోలీస్ కేసు పెడితే నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టరు. వాళ్ళకి అంటిల్ దే హ్యావ్ ఇన్క్రెడిబుల్ ఎవిడెన్స్. ఇన్క్రెడిబుల్ ఎవిడెన్స్ లేకుండా ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినారంటే అది కొట్టేస్తారు. మీరు కొట్టేసుకొని మీరు ప్రజల్లోకి రాండి, మీరు నిజాయితీ పరులు అని చెప్పుకోండి. మా మీద మాట్లాడినారు, మా మీద కొట్టేసుకున్న తర్వాతే వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నాం. ఇన్నెన్నెలు మేము ఎప్పుడు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఏలైతే చూపించలేనటువంటి పరిస్థితి, భవిష్యత్తులో కూడా మీరు చూపించలేరు. మమ్మల్ని ఏలైతే చూపించేటువంటి అర్హత మీకు లేదు, మమ్మల్ని మాట్లాడేటువంటి అర్హత, నైతిక అర్హత కూడా మీకు లేదు. కాబట్టే మాట్లాడుతున్నాం. ఏ ఒక్కరు ఏమైనా ప్రయత్నం చేసినా నిరంతరం ఎండగడతాం, నిరంతరం వాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోతాం. కానీ ఎక్కడా వర్గాల్ని టార్గెట్ చేసినారని మీరు చెప్తే మీకు అంత క్రెడిబిలిటీ వచ్చింటే ఎందుకు పరారైతారా? మాట్లాడి చెప్పాల్సిన ప్రయత్నం. ఎవరో పప్పెట్లను పెట్టుకొని ఇంకా చెప్తాను, ఇంకా వాళ్ళంతా వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. పాపం ఒక ఆయన ఏదో కొంతమందికి డబ్బులు ఇచ్చేసిన, డబ్బులు ఇచ్చి వచ్చి మాట్లాడమని డబ్బులు ఇచ్చేసి ఇవన్నీ పెట్టి మైండెడ్ థింకింగ్, అవన్నీ అవుట్డేటెడ్ పాలిటిక్స్. వీళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి వ్యక్తులు భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే వీళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అనేది మా ఉద్దేశం కాదు. రాజకీయాల్లో నాయకులు అనే వాళ్ళు రావాలా, చదువుకున్నటువంటి పిల్లలు రావాలా, ఆలోచన ఉన్నటువంటి పిల్లలు రావాలా, నిజాన్ని నికారస్గా మాట్లాడగలిగినటువంటి నైతిక అర్హత, సత్తా ఉన్నటువంటి నాయకులు రావాలా. వాళ్ళు ఏ పార్టీలో వచ్చినా కూడా ఆహ్వానిస్తాం. మా పార్టీ అని కాదు. నాయకులు అనే వాళ్ళు అవసరం సమాజానికి. నాయకులు అనే వాళ్ళే మూల స్తంభాలుగా ఉంటారు. ఎక్కడ కూడా నాయకులు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడ కొనసాగిస్తుందని నమ్మను నేను. కానీ వాళ్ళు ఆ రకమైన ధోరణి నాయకులు కాదనేది ప్రస్తుతంగా సమాజానికి తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాదు, ఏ కులానికి చెందినటువంటి కాదు, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు దొంగలు. వీళ్ళ కులం దొంగ కులం, వీళ్ళ మతం దొంగతనం, వీళ్ళ అభిష్టం దొంగతనం, మోసం,
చీటర్స్ వీళ్ళు. అందుకనే చెప్తాను, వీళ్ళ కులం లేదు, మతం లేదు, వీళ్ళకి వర్గము లేదు.